గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని గౌరవ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతమైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని గౌరవ మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారి చొరవతో వారి సొంతంగా నిధులు కేటాయించడం ద్వారా నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆగిపోవడంతో మల్లారెడ్డి చొరవతో పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవడం జరిగిందని వారు అన్నారు. కానీ పనులు జరుగుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు విడుదల కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని తెలిసి కూడా కళ్ళులేని కబోతులుగా నటిస్తున్నారు. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేసి పనులు ఆగకుండా చూడవలసిందిగా, రాజకీయం చేయకుండా వంతెన నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా, బాధితులకు కూడా నష్టపరిహారం అందేటట్లు చూడవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ చిలుకూరు గోపాల్ రెడ్డి, నాయకులు అనుభయ్, మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంతు సుధాకర్, పల్లె విజయ్ గౌడ్, కందకట్ల రాధాకృష్ణారెడ్డి, దేవరకొండ రాజాచారి, మైనార్టీ నాయకులు జహంగీర్, గఫార్, షానహాజ్, సద్దాం, లబ్ధిదారులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ నిర్మాణం చివరి పిల్లరు పర్యవేక్షణ కోసమై మా పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనాన్న గారు, మన ఎక్స్ సొసైటీ చైర్మన్ సారసీనన్న గారు, కౌన్సిలర్స్ వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి గారు, అంజయ్ గారు మరియు మిగతా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చేసి ఒకసారి ఈ బ్రిడ్జ్ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చిన 3 కోట్ల రూపాయలు మా మల్లారెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అదే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ గారిని అడిగితే అవే పైసలతో ఇప్పటివరకు పనులు నడుస్తున్నాయి సార్. ఇంత గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు ఏది లేదు. వాళ్ళు వస్తారు పోతారు, కానీ మరి 3 కోట్లు ఇచ్చిన ఆదాయంతో ఇప్పటిదాకా పని నడుస్తున్నాం. ఇంకా 1 ఇయర్ టైం పడుతూ ఉంది. మరి గవర్నమెంట్ ఇంతవరకు ఏ రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు. కాబట్టి ఒకవేళ శాంక్షన్ చేస్తే ఇప్పుడు 300 టన్నులు స్టీల్ అవసరం ఉందన్నారు. ఇమీడియట్గా మా మల్లారెడ్డి ఇచ్చినట్టే మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్లో ఎవరైనా ఇన్ఛార్జ్ కానీ ఇంకెవరైనా కానీ ఇంకో 2 కోట్లు సాయం చేసి ఇమీడియట్గా ఎవరు మాకు పార్టీలకు అతీతంగా మేము పనిచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఫ్లైఓవర్ ముఖ్యము. ఈ ఫ్లైఓవర్ గురించి మీరు ఎవరు వచ్చి ముందుకు వచ్చినా మేము సాగదీస్తాం, మీకు సహకరిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్టర్నేట్గా రోడ్డు లేదు కాబట్టి ఆల్టర్నేట్ రోడ్డు కూడా మా మున్సిపాల్లో తీర్మానం చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ ఇస్తే మేము కూడా కొంత ఫండ్ మా మున్సిపల్ నుంచి పెట్టి ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు ఇంకా 1 ఇయర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత వర్షాకాలంలో ఏ రోడ్డు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండే, పెద్ద పెద్ద బండ్లు రాలేకపోతున్నాయి. అందుకని కొంత మీరు ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మన తోటకోటి జంగయ్య సుధరెడ్డి అన్న గారు అని కొంత దయదలిచి కొంచెం ఇక్కడ మన ఫండ్స్ ఇస్తే మేము కూడా కొంత మున్సిపాలిటీ నుంచి చేసేసి ఆ రోడ్ ఏదైతే ఉందో లక్కీ మైన్స్ నుంచి నారాయణ గార్డెన్ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి. ఎందుకంటే మొత్తం టోటల్ మల్లారెడ్డి గారి మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి బిల్లు శాంక్షన్ చేయించడం బాధ్యత వాళ్ళది. లేదంటే కూడా కొంత డబ్బు మల్లారెడ్డి ఇట్లా ఇచ్చిండో వాళ్ళు కూడా కొంత ముందు పెట్టేసి ఏదో ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేసి ప్రజలకు మేలు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మన గట్కేసర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడికి ఏదైతే కాంక్రీట్ స్లాబ్ ఇక్కడ లాస్ట్ స్లాబ్ ఇక్కడ వర్క్ జరుగుతున్నది, దానికి పర్యవేక్షణ చేయడానికి ముఖ్య అతిథులుగా మన వైస్ చైర్మన్ గారు, ఇక్కడ కౌన్సిలర్లు, మా పార్టీ సీనియర్ నాయకులు, సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా, అలాగే ఏదైతే ఈ రైల్వే బ్రిడ్జ్ గ్రూప్ ఏర్పాటు చేసిన గ్రూప్ సభ్యులకు కానీ అందరికి ముఖ్యంగా ఒక విషయం తెలియదలుచుకున్నాం. మేము ఏంటంటే ఈ బ్రిడ్జ్ పనులు మాత్రం ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే దీనికి మన టెండరింగ్ వేయించి ఏదైతే కొత్త టెండర్ వేసి కాంట్రాక్ట్ ద్వారా సత్యరెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. అందులో భాగంగా అతని సొంత నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే కార్యక్రమానికి కూడా అతని డబ్బులతోనే ఈ పనులను కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల తర్వాత కూడా ఈ బ్రిడ్జికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు బిల్లు ఇవ్వలేదు. అలానే బాధితులకు కూడా ఏదైతే వాళ్ళకి ఇస్తాన్న వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది. 40,000 గజానికి ఇప్పిస్తాను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, అలాగే ప్లాట్లు ఇప్పిస్తాను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఏదైతే సొంత నిధులు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సత్యరెడ్డి గారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కాంట్రాక్టర్ గారు కూడా మా మల్లారెడ్డి గారికి డబ్బులు కూడా ఇచ్చే ఉందని అతనే లాస్ట్ టైం
స్టేట్మెంట్లో కూడా మీడియా పత్రికా ప్రకటన కూడా తెలియజేయము కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఎలాంటి విషయాలు కూడా వాళ్ళకి ఏదో తెలియనట్టు యాక్టింగ్ చేయడం జరుగుతుంది. గత ఉన్న నాయకులందరూ కూడా గతంలోనే పోయి మా పార్టీలోనే ఉండి 4.5 సంవత్సరాలు ఇక్కడ ప్రజా పరిపాలన చేసి చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ కొంతమంది పార్టీ మారడం జరిగింది. వాళ్ళకి అవన్నీ విషయాలు తెలుసు కానీ తెలియనట్టు యాక్టింగ్ చేసుకుంటూ ఏదో నడుపుతున్నారు ఇవన్నీ కార్యక్రమాలు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రహించి తెలుసుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రూపు ఏదైతే క్రెడిట్ చేసిన సభ్యులకు కానీ వాళ్ళందరి మున్సిపల్ ప్రజలకు మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ రోడ్డు విషయంలో కూడా అతను మాకు ఇక్కడ ఆయన పాలు పంచుకున్నాడు. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అతను వచ్చినందుకు కూడా మేము ఎవరం కూడా తప్పుపడతలేము. కానీ ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు దాన్ని ఏదో క్రెడిట్ చేసి సుధిరెడ్డి గారు ఏమో అన్నారని చెప్పి అదన్నారని ఏదో అతని మీద అనవసరంగా లేనిపోని మాటలు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి కాంగ్రెస్ నాయకులు. ఈ గత 9 నెలల నుంచి కూడా మీరు ఎలాంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పుడున్న మీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారిని తీసుకెళ్ళి మీరు పోయి ఈ సంబంధించిన ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా కాంట్రాక్ట్ గారు ఇప్పించినట్టయితే అది తొందరగా ఈ బ్రిడ్జి నిర్మాణం అట్నే అలాగనే బాధితులకు కూడా అయితే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఒప్పుకున్నారు, లేకుంటే 40,000 రూపాయలు గజానికి ఇస్తా అన్నారు, అలాగే ప్లాట్ ఇస్తా అన్నారు. ఏదో ఒక వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇప్పించినట్టయితే బాగుంటుందని తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ స్థానిక ఎంపీ ఇప్పుడు మన రాజేందర్ గారు కూడా మేము కలవడం జరిగింది. అతను కూడా ఇద్దరు కలిసి కూడా ఈ కార్యక్రమం బ్రిడ్జి విషయంలో కూడా ముందుండి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి బాధితుల విషయం కానీ ఇలా మన బ్రిడ్జి విషయం కానీ వాళ్ళు పట్టించుకొని చేస్తారని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మా వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, పార్టీ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.